నాగు చేతి వంటలకు స్వాగతం అండి. అందరూ ఎలాగున్నారా, బాగున్నారా? నేనైతే బాగున్నానండి, మీరు కూడా బాగోలని కోరుకుంటున్నానండి. ఈరోజు చికెన్ బిర్యానీ వండుతున్నానండి ముస్లిం స్టైల్లో. అది ఎలాగ వండుతున్నానో చూడండి. నేను ఫస్ట్ అండి 4 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి, బాస్మతి రైసు. రెండు సార్లు కడిగేసానండి, 3 సార్లు నీళ్ళు వేసి 20 నిమిషాలు పక్కన పెడదామండి మూతేసి. బియ్యం కడిగి పక్కన పెట్టుకున్నాను కదండి, ఇప్పుడు చికెన్ రెడీ చేసుకుందాం. ఇదిగోండి చికెను 2 సార్లు కడిగేసాను. ఇందులో 2 స్పూన్లు కారం వేద్దామండి. ఓ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఇందులోనే 1/2 స్పూన్ పసుపు అండి, స్పూన్ ధనియాల పొడి వేసుకుంటే బాగా కలిపేసుకోవాలండి శుభ్రంగానే. ఇందులోనే అప్పటికప్పుడు నూరుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నానండి 2 స్పూన్లు. అందులోనే పెరిగేస్తున్నాను. మొత్తం అంతా పెరుగు మసాలా అన్నీ వేసుకుంటే ఇలా కలుపుకుంటానండి, బాగా పడుతుంది. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేస్తున్నానండి, అలాగే కొద్దిగా పుదీనా. ఇప్పుడు మసాలా వేస్తున్నాను చూడు, ముందు మర్చిపోయాను, ఇప్పుడు వేస్తున్నాను. మొత్తం అంతా ఇలా కలిపేసుకోవాలండి. మసాలా ఉప్పు కారం అన్నీ పడుతుందండి. గడసోపు పేటేసి పక్కన పెట్టుకుందాం. దీనిలోకి సమానమండి. లాలికాయలు ఒక 5 తీసుకున్నాను, దాచిన చెక్కలు 2 తీసుకున్నాను, లామగ్గులు ఒక 5 తీసుకున్నాను, సజారు కొన్ని, మిరియాలు కొన్ని, 4 ఆకులు, అనాస పువ్వులు 4 తీసుకున్నానండి, అరటి మొక్కలు 2 అండి, జాజికాయ చిన్న ముక్క అండి, సిద్ధగొట్టి వేద్దామండి. దీన్ని ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు నూనె ఎట్టెక్కుతుందండి, మసాలా సంబంధించి వేద్దాం. పచ్చిమిర్చి 4 వేస్తున్నానండి. మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 4 వేస్తున్నానండి. అందులోనే కట్ చేసిన టమాటాలు మీడియం సైజు 2 వేస్తున్నానండి. టమాటా మగ్గింది కదండి, ఇందులో 2 స్పూన్లు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేద్దామండి. ఇలా బాగా వేసుకోవాలండి, పచ్చిపుప్పు రాకుండానే. అల్లం వెల్లిపాయ పేస్ట్, అందులో కొద్దిగా పుదీనా వేస్తున్నానండి, అలా కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. ఇందులోకి ఇలా కలుపుకోవాలి అంత కలిపిలాగా. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసిందండి, ఇప్పుడు కలుపుకున్న చికెన్ వేద్దాం.
మొత్తం అంతా కలిపేసుకున్నాకండి మూత వేసి 10 నిమిషాలు లో చిమ్ములు పెడదామండి. నూనె పైకి వచ్చింది కదండి, ఇప్పుడు చికెన్ పీసులు తీసేద్దామండి. ఇప్పుడు చికెన్ పీసులు తీసుకున్నాం కదండి, 6 గడస నీళ్ళు ఇందులోనే పోద్దామండి. తగినంత ఉప్పు, కళ్ళుప్పు వేస్తున్నానండి ఇందులో. నీళ్ళు తెరపడ్డాక బియ్యం వేసుకుందామండి. ఇప్పుడు నీళ్ళు తెరపడ్డాయి కదండి, బియ్యం వేసుకుందాం. ఇలా మూత వేసుకుని 10 నిమిషాలు ఉంచుదామండి. చిన్నగా మంటాడదాం. ఇప్పుడు ప్లేట్ తీసి చూద్దామండి. ఈ పొలుకున్నప్పుడు చికెన్ వేసుకుందామండి. అందులో కొద్దిగా కొత్తిమీర వేద్దామండి. అందులో కొద్దిగా వేద్దాం. మూతేసి ఓ 15 నిమిషాల పాటు చిన్నగా మంటాడదామండి, మగ్గుద్ది. అన్నం ఉడిపోయిందండి, బాగా ఉడికింది. దించేద్దాం ఈసారి. చూసారా ఎంత పొడి పొడిలాడుతుందో.